హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐయామ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. చాలా వరకు చెప్తుంటారు హస్తప్రయోగం అంటే యుక్త వయసు రాగానే చాలా మంది హస్తప్రయోగం చేస్తుంటారు. హస్తప్రయోగం చేయడం వల్ల అక్కడ ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ అనేది దెబ్బతింటుంది. తర్వాత సంసారానికి పనికిరాదని చాలా మంది చెప్తుంటారు. హస్తప్రయోగం చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? గ్రేట్ క్వశ్చన్ అండి. కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్లీ హస్తప్రయోగం అనేది తప్పు, సిన్ అంటే ఇది పాపము, చేస్తే ఇట్లా నరాల బలహీనత వస్తుంది అనేది ఒక మిత్ ఉంది. ఈ మిత్ ఏంటి అంటే యూజువలీ ఇప్పుడు మ్యారేడ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉంటారు, సెక్షువల్ సెక్స్ చేయడానికి అందుబాటులో ఉంటారు. కానీ ఒక యుక్త వయసులో ఉన్న కుర్రవాడికి సెక్షువల్ డిజైర్ని సాటిస్ఫై చేసుకోవడానికి హస్తప్రయోగం అనేది ఒక కైండ్ ఆఫ్ యాక్ట్. సో ఇతని హస్తప్రయోగం చేయొద్దు అంటే కష్టం కదా. సో కానీ హస్తప్రయోగము రెగ్యులర్గా దాని మీదే ఆధారపడిపోతే ఏమవుతుందంటే రియల్ సెక్స్ ఎంజాయ్మెంట్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మానసికంగా అతను హస్తప్రయోగం చేసే రియల్ సెక్స్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకనే దాని మీదే ఆధారపడకుండా ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రతిరోజు దాని మీదే ఇబ్బంది పడితే కొద్దిగా ఇలాంటి ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ హస్తప్రయోగంతో నరాలు గనక డిస్టర్బ్ అయ్యేమన్నా అవుతే, వీక్నెస్ అవుతే దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్? ఈ హస్తప్రయోగం వల్ల కూడా మనకు ఈ బ్లడ్ సప్లై ఇష్యూస్ కానీ ఆలోచనలో ఇబ్బంది కానీ వస్తాయి. అందుకు మనకి ఈ షాక్ వేవ్, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇందులో వాళ్ళు సెషన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళ అంగంలోని లోపాలని సరిచేసి రెగ్యులర్ ఎరెక్షన్స్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కాకుండా ఇబ్బంది కానీ మనం తీసేయచ్చు. ఓకే. అసలు కొంతమందికి అంగస్తంభనమే కాదు, అసలు అంగస్తంభనం ఎప్పుడో రేర్ గా అవుతుంటాయంట. ఇలాంటి కారణాలు ఏ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఉంటాయి సార్ ఇలా? ఇది క్లారిటీ ఏంటంటే అంగం స్తంభిస్తుంది అంటే వాళ్ళకి ఎటువంటి నరాల బలహీనత లేదు. ఫస్ట్ థింగ్, ఒక్కసారి స్తంభించింది అంటే. సో మళ్ళీ స్తంభించడం లేదంటే కారణాలు సైకోసెక్షువల్ ఇష్యూస్ కావచ్చు మోస్ట్లీ. అంటే అతని భయం వల్ల కావచ్చు, ఆందోళన వల్ల కావచ్చు, డిప్రెషన్ వల్ల కావచ్చు, వ్యూ ఆఫ్ అంటే కల్చరల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, పార్ట్నర్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు. అంటే పార్ట్నర్ యాటిట్యూడ్ వల్ల కూడా ఇతనికి అంగం గట్టిపడదు. సో వీళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ పెట్టుకొని స్టిమ్యులేషన్ టెక్నిక్స్ లైక్ ఇట్లా షాక్ వేవ్ థెరపీలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సమస్యలను ఈజీగా పరిష్కరించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.